సామెతలు 20వ అధ్యాయం 19వ వచనం. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వరదపోతుల జోలికి పోకుము అని అంటున్నాడు. అంటే ఏంటంట, కొండగాడు అనగానే మనకు ఒకటి అర్థమైపోవాలి. ఏంటది? వీడెవడో కానీ వాక్యానుసారంగా ఉండేవాడు కాడు. ఎందుకంటే కొండగాడి లక్షణాలు అనేది వాక్యం అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చేయి కాదు. ఈ కొండగాడు అని అనగానే ఈ హృదయంలో వాక్యం లేనివాడు ఎవరి గురించో చెబుతున్నారు అని అర్థం. అంటే అట్లా ఉండమంటున్నారా, ఉండకూడదు అంటున్నారా? అలా ఉండకూడదంట. కొండగాడిలాగా మనం ఉండకూడదంట. అర్థమవుతుందండి. అందుకని ఈ వచనం మనకు రాపిస్తున్నారు. ఒక మనిషి ఉండాల్సిన విధానం అంట కొండగాడిలాగా ఒక మనిషి ఎప్పుడు కూడా ఉండకూడదు. కానీ అనేక మంది ఉంటారు, క్రైస్తవులుగా చెప్పుకొని, విశ్వాసులుగా చెప్పుకొని, 3 ఆరాధనలకు వెళ్తామని చెప్పుకుంటానే కొండగాళ్ళ ఎవరెవరు ఎక్కడ దొరుకుతారో, ఎవరెవరి గురించి ఏ వీక్నెస్ తెలిస్తే అది తీసుకొని ఊరు మొత్తం చెప్పాలి. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరంటే మనమే ఇక్కడ. అవునా? కాబట్టి వాళ్ళకి వచ్చిన పని ఏంటంటే 10 మందిలో కూర్చుంటే మిగతా 9 మంది బలహీనతలు తెలుసుకొని ఊరు మొత్తం చెప్పటం. ఆ మిగతా వాళ్ళందరికీ చెప్తా, అవునా అట్లాంటిది అనుకున్నానే, అవునా ఆయన అట్లాంటివాడు అనుకున్నామే, ఏదో వచ్చేసి అది చేస్తుంటే పెద్ద నీతిమంతుడు అనుకున్నామే, అవునా ఇట్లాగా అట్లాగా అని చెప్పి ఏంటంట, ఒకరిని మంచి అనుకుంటే మిగతా వాళ్ళకి నిద్రపట్టిన పరిస్థితి. హృదయంలో వాక్యం లేని వాళ్ళకి ఏమైంది? మంచి అనుకుంటే గినుకుంటే మన గురించి అనుకోవాలే కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకోవటం ఏంటి? ఎవరైనా వచ్చి ఆ సిస్టర్ చాలా చక్కగా పాటలు పాడతారు, ఆ సిస్టర్ బలి చక్కగా ప్రార్థన చేస్తారు, ఆ సిస్టర్ చాలా తగ్గింపు స్వభావం కలిగి ఉంటారంటే అసలు నా పక్కన కూర్చొని నన్ను పొగడకుండా ఆమెను పొగుడుతావా? అక్క నీకు తెలియదా సరిగ్గా ఆమె సంగతి? అపార్థం చేసుకున్నావు అక్క నువ్వు. సో అండ్ సో అక్క, పులి స్టాప్ అక్క, కామా అక్క, ఇదక్క అదక్క అని. అవునా 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 ప్రతిదీ బ్రేకింగ్ న్యూసే. అది సరిపోయిందా? ఎప్పుడు చెప్పగాక ఎవరి గురించి అన్న. కాకపోతే నీ దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటంటే నువ్వు ఉన్నది బయటికి చెప్పావు. అట్లేదని ఉంటే నాకు చెప్తా ఉండి ఉప్పుగల్ల తీసి వేస్తూ ఉంటాను, నీ అభిప్రాయాల్లో నీ ఆలోచనలు వేస్తూ ఉంటాను, అన్నీ పాడైపోతూ ఉంటాయి. అవునా కదా? అట్లా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వాక్యం చదవండి 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 అనేది ఎందుకు? యేసుక్రీస్తు వల్లే ఉండాలి అంటే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో ఫస్ట్ అది తెలియాలి కదా మనకి. తండ్రి మాట ప్రకారంగా నేను ఉండాలని అంటాం. అవునా? తండ్రి మాట ఏంటో తెలియాలిగా. ఆ తెలియటం కోసం వాక్యం చదవాలి ఫస్ట్ మనం. వాక్యము అంటే మనిషి ఉండాల్సిన విధానము. కాబట్టి మన వాక్యం తీసేటప్పుడు ఇది చదివితే ఏదో పుణ్యం వచ్చేసి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చింది, అట్లా ఉద్దేశాలతో ఏం చదవటానికి లేదు. మనిషి ఉండాల్సిన విధానం గురించి రాశారు ఇక్కడ. కాబట్టి ఏంటంటే కొండగాడు